నమస్కారం. నేను ఈరోజు బియ్యం పిండి పునుగులు చేస్తున్నానండి. చాలా రోజులైతుంది కదా మన వీడియోస్ నుంచి, మన ఛానల్ నుంచి కుకింగ్ వీడియోస్ రాక. అందుకని నేను ఈరోజు బియ్యం పిండి పునుగులు చేస్తున్నానండి. వర్షం చాలా పడుతుంది కదండి, 3 days నుంచి ఫుల్ వర్షం పడుతుంది. అందుకే వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది నాకు, మా పాపకి. అందుకే ఈరోజు పునుగులు చేయాలనుకున్నా. అయితే యాక్చువల్లీ అయితే నేను నిన్న మైదా పిండితోని బోండాలు చేద్దామనికి ఏంటండి, బోండాలు చేయడానికి ఏంటి అయితే ఇప్పుడు మా బుడ్డది ఇప్పుడే పడుకొని లేచి వచ్చింది చూడండి. స్కూల్ లేదు కాబట్టి హాలిడే కదా. మైదా పిండితోని చేద్దామనికి ఏంటి బోండాలు. ఇంకా అది పులిస్తే టేస్ట్ వస్తుందండి. బోండాలు పులవదు, ఎందుకంటే ఎండలేదు కాబట్టి పులవదు. అందుకే ఇప్పుడు బియ్యం పిండి గోధుమ పిండితో నేను పునుగులు చేస్తున్నా. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. చూడండి, వాటికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తా. అదే కప్పు బియ్యం కనిపిస్తుందా, 1 కప్పు బియ్యం పిండి అండి. నేను 1 కప్పు తీసుకుంటున్నా. హోల్ పెట్టి దగ్గర ఇక్కడికి మాత్రం చెంచా. హాఫ్ కప్పు గోధుమ పిండి. చూడండి, కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ వచ్చేసి గోధుమ పిండి. ఇదిగో 1 కప్పు పెరుగు, పుల్లెట్టి పెరుగు తీసుకుంటున్నా. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నా. ఇక్కడనే రా, ఇక్కడికి చూపిద్దాం, దగ్గరకు వచ్చి చూద్దాం. జీలకర్ర వేస్తున్నా, రుచికి సరిపడా సాల్ట్. చూడండి, మన రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. మళ్ళీ చట్నీలో కూడా ఉంటుంది కదండి, ఎక్కువ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు బాగా కలిపేసి నేను కొన్ని వాటర్ పోసుకొని కలుపుతానండి. ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువ చిక్కగా ఉండకూడదు. చూడండి, ఇది సేమ్ మనం బోండాలు ఎలా చేసుకుంటామో అలాగే వస్తాయండి. ఇవి బోండాలానే ఉంటుంది, క్రిస్పీగా. ఇక్కడికి రా. బాగా స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు. మా బుడ్డది నిద్రపోయి ఇప్పుడు లేసిందండి. పాపం దగ్గు లేసింది, చాలా దగ్గుతుంది. తెల్లవారుజామున దగ్గుతుంది. అది ఇక్కడ ఇలా లూజు కలుపుకోవాల్సింది, ఇంకా లూజు కలుపుకోవాలి. కొంచెం చూసి పోసుకోండి, ఎందుకంటే ఎక్కువ పోసేసుకుంటే ఒకేసారి ఎక్కువ లూజ్ అయిపోతుంది మనకి. చూడండి, ఇలా రావాలి. ఇలా వస్తుంది చూడండి, ఇలా లూజ్ రావాలి. 1 నిమిషం హోల్డ్, ఓకేనా. బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్లు తీసుకున్నా. చూడండి, 3 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకున్నా, ఇందులో వేస్తున్నా. ఫస్ట్ వేయచ్చు, అయితే ఇది మనకి ఎక్కువ లూజ్ అయితే కన్నా ఇలా వేసినప్పుడు లాస్ట్కి అది కలిసిపోయి సెట్ అవుతుందండి. మనకి ఎక్కువ వాటర్ పడితే కన్నా కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. నేనైతే ఇలా కలిపినా. చూడండి, ఇందులో వచ్చేసి నేను గోధుమ పిండి బియ్యం పిండి వేసినా కాబట్టి గోధుమ పిండి ఉన్నందుకు కొంచెం ఆయిల్ పట్టుకుంటుంది చూడండి మంచిగా, ఎందుకంటే అది కొంచెం ఆయిల్ బాగా పీల్చేస్తుంది. లైట్గా ఆయిల్ ఉంటుంది. ఇది స్నాక్స్ లాగా కాబట్టి ఒక 6-7 తింటే అలా టేస్ట్ ఉంటుందండి మంచిగా. ఎక్కువ తింటే కొంచెం కడుపు నొస్తుందేమో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నన్ను తిట్టుకునేరు.
ఇది ఒక 1/2 అవర్ 30 మినిట్స్ అలా నేను వదిలేసినానండి నానబెట్టి 30 మినిట్స్ నానబెట్టి మూత మూసి పెట్టేస్తాను పక్కకి. 1/2 అవర్ అవుతుందండి నేను పిండి తడిపి. అయితే ఇప్పుడు సాల్ట్ వంట సోడా వేస్తున్నా. వంట సోడా చూడండి, సోడా, అందులోకి కొన్ని చిన్నది ఒకటి ఆనియన్ కట్ చేసిన, మా పిల్లలు ఎక్కువ ఇష్టపడాలి ఆనియన్స్, అందుకే సన్న కట్ చేసిన చూడండి. కరివేపాకు సన్న కట్ చేసుకున్న, కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి కలుపుకుంటున్నా. ఈ వంటలు బాగుంటాయి. ఓకే థ్యాంక్ యూ. ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసినానండి. వేడైంది. మా బుడ్డది అలాగే అంటుంటుందిలేండి, ఎవరి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ వంటలు నచ్చుతాయి కదా. చేతులు శుభ్రంగానే కడుక్కున్నాలేండి, ఎందుకంటే ఇలా తడుపుతుంది అంటే మళ్ళీ అనుకునేరు. కొంచెం కొంచెం వేసుకోవాలి, దానిలో ఎక్కువ వేసుకుంటే రాదు. ఆయిల్ హీట్ అయింది, వేస్తున్నా చూడండి. సెల్ ఫోన్ పైకి పెట్టాను చూడండి. వేసుకునేటప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకోండి, మంట హైలో పెట్టుకోండి. బాగుంది. కింద పడేసాం మళ్ళీ, చాలా అటు సైడ్ పెట్టింది ఫోన్. వెదర్ చాలా కోల్డ్ ఉంది కదండి, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మా పాపకి దగ్గర లేచిన కనుక తింటున్నాము. మళ్ళీ తినాలనిపిస్తుందండి, అందుకని ఇలా చేసుకుంటున్నాంలేండి. ఎప్పుడోసారి కదా మనం కూడా చేసుకునేది, ఎక్కువ చేసుకోము కదా. దగ్గున్నా ఎందుకు తింటున్నారు అనేసి అనుకోకండి. తనకు కూడా ఏమైనా తినాలనిపిస్తుంది మమ్మీ అని అంటుంది, అందుకని ఇలా చేస్తున్నా. మా బుడ్డది టేస్ట్ చూస్తుంది చూడండి. అయితే అందులో ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. మా పాప కారం అవుతుంది అనేసి తినదు ఎక్కువ, అందుకని నేను వేయను పచ్చిమిర్చి. ఎలా ఉన్నానన్నా, బాగుందా టేస్ట్? పల్లీ చట్నీ చేసినానండి, పునుగులు చేసిన చూడండి. టేస్ట్ బాగుందానా? క్రిస్పీగా ఉందా? ఎలా ఉంది చెప్పు మరి. మా పాపకి కొన్ని పెట్టినాలేండి, ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే దగ్గుంది కదా. కొన్ని పెట్టి తినిపించిన, అక్కడ అన్నిగానం పెట్టినా తీసేసినానండి. తనకి దగ్గున్నందుకు టేస్ట్ కోసం కొన్ని తినిపించిన అంతే. తనకి ఆల్రెడీ అంటే వీడియో తీయడానికి టేస్ట్ కోసం అలా తినిపించినానండి, తీసేసినాను. తను కూడా ఎక్కువ తినలేదు దగ్గున్నందుకు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికైతే. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ బాయ్ అండి.